మీరు కష్టపడుతున్నారు కానీ మీ సంపాదన జీతం అంతా చిరిగిపోయిన సంచిలో వేసినట్లే ఉంటా ఉంది. కారణం ఏంటంటే మందిరం పాడైపోయా ఉంది, మీ ప్రవక్తను మీరు సరిగ్గా చూసుకోవట్లేదు, కాబట్టి దేవుని ఆశీర్వాదం ఆగిపోయింది అంటున్నాడు హగ్గై. ఇక మీదట దేవుని ఆత్మ చేత మనం ప్రేరేపించబడిన వారమై, ఇదిగో మన మనస్సులని మనం పరిశుద్ధంగా నిలిచిన వారమై, మన హృదయాన్ని, దేవుని మందిరం అనే హృదయాన్ని కట్టుకుంటూ ఆయన చేత ఆశీర్వాదాన్ని పొందుకుందుముగాక. దేవుని ఆశీర్వాదాన్ని పొందుకోవాలంటే ముందు నీ హృదయం, నీ జీవితం కట్టబడాలి. అందుకనే దైవ ప్రేరేపణ సంఘంలో ప్రభు కలుగు చేయబోతున్నాడు. నేను మరలా చెప్తున్నా, చంటి పిల్లల నుంచి పెద్దల వరకు ప్రతి ఒక్కరి విషయంలో ఈ బలిపీఠం నుంచి మాట్లాడుతున్న ఏ మాట నిరర్ధకం కానే కాదా. నా దేవుని ప్రేరేపణ ప్రతి బిడ్డకు కలుగు చేయును గాక. బిగ్గరగా చెప్పండి. ఇప్పటి వరకు మీరు ఏ ప్రేరణలో ఉన్నారో నాకు తెలియదు, కానీ వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగిన వాడు. ఇక మీదట దేవుని ప్రేరేపణ చేత మనందరము నడిపించబడుదుము గాక. పాడైపోతున్న మన జీవితాలను తిరిగి మరలా మనము కట్టుకుందుము గాక. పవిత్రత కొరకైన స్థితి మనలో ప్రభు నిలుపును గాక.